అన్ని మతాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయి. ఎవరు ఏ పేరుతో ఆరాధించినా అది ఆ దేవుణ్ణే అని భావిస్తున్నాయి. అయినా కాని ఈ మత విద్వేషాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అందరూ బ్రతుకుతుంది ఒకటే సృష్టిలో. అందరూ నమ్మేది ఈ సృష్టికర్త ఒక్కడే అని. మరి మా దేవుడు అంటే మా దేవుడే ఆ సృష్టికర్త అని ఎందుకు గోడవాడుకుంటున్నారు? ఎక్కడ ప్రసాదంగా పెట్టినా నైవేద్యంగా అర్పించినా అదే పదార్థం. కానీ వేరే దేవుని పేరుతో ప్రసాదాలు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? ఏ పేరుతో తలిచినా, ఏ రూపంలో కొలిచినా, ఏ భాషలో పిలిచినా ఆ ఒక్క దేవుణ్ణే కదా. మరి అన్యదేవతలు అన్న ప్రస్తావన ఎలా వచ్చింది? ఈ మనుషులందరినీ ఆ ఒక్క దేవుడే సృష్టించాడు కదా. మరి ఆయన వాళ్లను ఇన్ని రకాల తెగలుగా విభజించడం దేనికి? వీళ్లకు ఇన్ని రకాల పరస్పర విభేద మతాచారాలను సృష్టించడం దేనికి?